బెస్ట్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు వృద్ధాప్యం రాకుండా మీరు చాలా వరకు మీరు ఇంట్లో చేసే యోగా కానీ, మీరు ఎక్సర్సైజెస్ కానీ, ఈ ఫుడ్స్ కానీ, మీరు కొన్ని యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఉంటాయి, కొంచెం వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్, లైకోపిన్ రిచ్ ఫుడ్స్, ఇవి తీసుకుంటే కొంత మీకు ఆ ఏజింగ్ ప్రాసెస్ స్లో అవడానికి ఉంటుంది. మా ఆఫీస్లో అంటే డాక్టర్స్ దగ్గర వాట్ వీ డూ, సో ఇదే కొంత మీకు ముడతలు ఫామ్ అవుతున్నాయి 40-42. సో జనరల్గా ఫేస్లో కొంచెం రింకిల్స్ రావడము, ఈ జనరల్గా ఏమవుతుందంటే కొల్లాజన్ డిప్లీట్ అవుతుంది. కొల్లాజన్ డిప్లీట్ కావడం వల్ల ఏజింగ్ సైన్స్ వస్తాయి. సో చాలా రకాల ట్రీట్మెంట్ చేయొచ్చు దీనికి ఇనిషియల్గా బొటాక్స్ అనేది చాలా కామన్ ఈజీ ప్రొసీజర్. స్పెషల్గా ఫేస్లో కనుక ముడతలు ఉన్నప్పుడు వితిన్ 4-5 డేస్లో కంప్లీట్గా ఫ్లాట్ అయిపోతుంది బొటాక్స్ వేసుకుంటే. తర్వాత కొంతమందికి డర్మల్ ఫిల్లర్స్ అంటాం. ఎక్కడైతే మనకు వాల్యూమ్ లాస్ అవుతుందో ఏజింగ్లో, డర్మల్ ఫిల్లర్స్ అనేది మోస్ట్ కామన్లీ డన్ ప్రొసీజర్ ఫర్ యాంటీ ఏజింగ్. బొటాక్స్తో పాటుగా ఈ రెండింటితో పాటు మనం కొన్ని డివైజెస్ ఉన్నాయి ఇప్పుడు. దీంతో ఏంటంటే స్కిన్ని కొల్లాజన్ పెంచడానికి వాడే డివైజెస్ ఇవన్నీ కూడా. అందులో ఈ డెలివరీ అయ్యే కొంత పర్టికులర్ హీట్ జనరేషన్ చేసే టెక్నాలజీతోని లోపల చర్మం లోపల ఉన్న ఏదైతే టిష్యూస్ ఉంటాయో అవి టైటన్ అవుతాయి అండ్ కొల్లాజన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ అవసరాన్ని బట్టి ఆ యాంటీ ఏజింగ్స్లో బొటాక్స్, ఫిల్లర్స్, మనం ఈ టెక్నాలజీ హైఫూ లాంటి టెక్నాలజీస్, కొంతమందికి రీజనరేటివ్ మెడిసిన్ అంటాం, అంటే బాడీ ఓన్ సెల్స్ తీసుకొని మళ్ళీ ఎక్కడైతే తగ్గిందో అక్కడ ఇంజెక్ట్ చేసుకుంటాం. ఫ్యాట్ కానీ, పిఆర్పీస్ కానీ, తర్వాత కొన్ని లేజర్స్తోని ముడతలు తీసేయడానికి ఈ ఫ్రాక్షనల్ లేజర్స్ అంటాం. ఎక్కడెక్కడైతే ఎక్కువ ముడతలున్నాయో అక్కడ ఆ లేజర్స్ వాడితే మళ్ళీ పై చర్మంపై కొత్త చర్మం వస్తుంది. దీంతో కొంతమందికి కొన్ని పీల్స్ కూడా యాడ్ చేస్తాం. కొంతమందికి ఏజింగ్ స్టాప్ చేయడానికి ఇప్పుడు NMN, NAD అని కొన్ని ఇంజెక్షన్స్ వచ్చాయి మనకు. దాంతో ఏమవుతుందంటే బాడీలో ఏజింగ్ ప్రాసెస్ స్లో డౌన్ అయిపోతుంది. సో ఇలాంటి ఒక 7-8 రకాల మనకు ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి మన ఆఫీసెస్లో, డాక్టర్స్ దగ్గర. మీకు ఏది సూటబుల్, మేము ఏది బాదర్ చేస్తున్నది మీ డాక్టర్ నిర్ణయిస్తారు. అది అందరికీ అన్నీ అవసరం లేదు. మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏదైతే కన్సర్న్ ఉందో కలిసినప్పుడు దాంట్లో మనకి ఏదైతే ఈజీ ఉంది, మనకి ఎఫర్డబిలిటీ ఉంది చూసుకున్నది. అంటే ప్లస్ మీరు డాక్టర్స్ ఆఫీస్కి కొన్ని ట్రీట్మెంట్స్కి మళ్ళీ రిపీటెడ్ రావాల్సి ఉంది. కొన్ని ట్రీట్మెంట్స్ ఇయర్లీ 1 టైం వెళ్తే సరిపోతుంది. సో మీరు అట్లా షెడ్యూల్ చేసుకోగలిగితే మీకు ఐడియల్ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేయగలుగుతారు.